హైయర్ ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ నుంచే 10 లక్షల రూపాయల వరకు లోన్స్ తీసుకోవచ్చు. పైగా ఈ లోన్ కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ లోన్ వస్తుంది. మరి ఈ లోన్స్ రావాలంటే అర్హతలు ఏంటి? సాధారణ ఎడ్యుకేషన్ లోన్స్ తో పోలిస్తే ఇది ఎందుకు స్పెషల్? ఇప్పుడు చూద్దాం. లోన్ రావాలంటే అర్హతలు. పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆధారంగా టాప్ 860 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్స్ పొందిన మెరిట్ విద్యార్థులకు ఈ లోన్ లభిస్తుంది. గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు: కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉంటే 7.5 లక్షల వరకు రుణాలపై 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. అలాగే మారిటోరియం పీరియడ్ లో 3% వడ్డీ రాయితీ పొందవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఈ లోన్ ఇండియన్ స్టూడెంట్స్ కు మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్ తో లోన్ తీసుకునే విద్యార్థులకు ఇతర స్కాలర్షిప్లు, సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ వర్తించవు. యూజీ లేదా పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కు దేనికోసమైనా ఒకేసారి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. కావలసిన డాక్యుమెంట్లు: పీఎం విద్యాలక్ష్మి లోన్ కోసం స్టూడెంట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, అప్పటి వరకు ఉన్న మార్క్ షీట్లు కావాలి. అవే కాకుండా జాయిన్ కాబోతున్న విద్యా సంస్థ నుంచి జాయినింగ్ లెటర్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి? ఈ లోన్ కోసం ఆన్లైన్లో పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 37కు పైగా బ్యాంకులు ఈ స్కీమ్ ద్వారా రుణాలు అందిస్తున్నాయి. విద్యార్థులు 3 బ్యాంకులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. కావలసిన డాక్యుమెంట్లన్నీ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో ఇలా: ఆఫ్లైన్లో అయితే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి పీఎం విద్యాలక్ష్మి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కావలసిన డాక్యుమెంట్లన్నీ ఆఫ్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ 2 పద్ధతుల్లో బ్యాంకులు మీ అప్లికేషన్ను పరిశీలిస్తాయి. మీరు పంపిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే లోన్ అప్రూవ్ చేస్తాయి.